హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి టమోటా రైస్ ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. ఎక్కువ మసాలాలు యూజ్ చేయకుండా ఈజీగా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఈ టమోటా రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 6 టమోటాలు, అలాగే ఒక 2 ఆనియన్స్, కొద్దిగా పుదీనా, ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా మసాలాలు, మిరియాలు, లవంగా, దాల్చిన చెక్క, యాలక్కాయలు తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ముందుగా బియ్యం పెట్టేసుకున్నానండి. ఇక్కడ నేను టమోటాలు వచ్చేసేసి ఇక్కడ ఒక 6 టమోటాలు తీసుకున్నాను కదా, 4 టమోటాలు ముందుగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మసాలాలు యాడ్ చేసుకొని మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు యాడ్ చేసుకొని పేస్ట్ లాగా పట్టి తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను, అలాగే కొద్దిగా నెయ్యి తీసుకున్నాను. ఇందులోకి ఒక 2 బిర్యానీ ఆకులు, ఒక 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకున్నాను కదా, అవి పొడుగ్గా కట్ చేసేసి యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి, 2-3 పచ్చిమిర్చి మన స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు అనమాట. పచ్చిమిర్చి యాడ్ చేసేసి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అలా అయితే మనకు మాడకుండా ఈక్వల్గా ఫ్రై అవుతాయి. ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఇంకా 2 మినిట్స్ పసుపు కొంచెం పచ్చివాసన పోయేదాకా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ 6 టమోటాల్లో 4 మిక్సీ పట్టుకున్నాము. 2 టమోటాలు పొడుగ్గా కట్ చేసి తీసుకున్నాను. ఆ టమోటాలు ఈ తాలింపులో యాడ్ చేసేసుకొని మెత్తగా మగ్గించుకోవాలన్నమాట. ఇక్కడ నేను టమోటాలు మెత్తగా మగ్గడానికి కొద్దిగా కల్లుప్పు పైనుంచి యాడ్ చేసేసి మూత పెట్టేసుకున్నాను. ఇక్కడ మీరు చూసి తెలుస్తుంది నాకు ఇక్కడ మెత్తగా మగ్గిపోయాయి టమోటాలు వచ్చేసేసి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను కొద్దిగా బఠానీ యూస్ చేస్తున్నాను. ఇక్కడ నేను పచ్చి బఠానీ ఒక గుప్పెడన్ని, అంటే ఒక చిన్న కప్ అన్ని యాడ్ చేసుకున్నాను అనమాట, ఒక టీ గ్లాస్ అన్ని. నెక్స్ట్ కొద్దిగా పుదీనా యాడ్ చేసేసుకొని మొత్తం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటున్నాను. బఠానీ అండ్ పుదీనా కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమోటా, అలాగే కొద్దిగా మసాలాలు, ఆ పేస్ట్ యాడ్ చేసేసుకొని 2 మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట. ఈ పేస్ట్లో నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. పచ్చివాసన పోయి కొంచెం ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట. ఇక్కడ నాకు వచ్చేసేసింది. నెక్స్ట్ ముందుగా నానపెట్టుకున్న బియ్యం యాడ్ చేసేసుకోవాలి. బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ వచ్చేసి హైలోనే ఉంచేసేసి ఒక 2 మినిట్స్ ఈ బియ్యాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ఫ్లేవర్ అంతా ముందుగానే బియ్యానికి పట్టేసేసి మనకి పర్ఫెక్ట్గా తినేటప్పుడు తెలుస్తుందండి. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ముందుగా కాగపెట్టిన వాటర్ యాడ్ చేసుకున్నాను. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వరకు వాటర్ తీసుకున్నాను. ఇక్కడ నేను 3 కప్పుల బియ్యం తీసుకున్నాను. ఇక్కడ నేను 1 కప్పుకు 1.5 కప్పు చొప్పున తీసుకున్నాను అనమాట. వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా స్టవ్ హైలో ఉంచేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇక్కడ నాకు వాటర్ అబ్జర్వ్ అయిపోయింది, ఇంకా కొద్దిగా ఉంది అన్న టైంలో ఇక్కడ స్టవ్ స్లిమ్లో పెట్టేసేసి మగ్గిచ్చేసుకున్నాను అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, మెత్తగా బాయిల్ అయిపోయింది రైస్ వచ్చేసేసి. ఇక్కడ నాకు రెడీ అయిపోయింది. ఇంకా సపరేట్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. మనకు కావాలనుకుంటే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసేసుకోవడం. చాలా ఈజీ ప్రాసెస్, త్వరగా అయిపోతుంది. మన లంచ్ బాక్స్లో కావాలంటే లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రసాదాలకు కూడా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు ఈ రైస్ వచ్చేసి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మన ఛానల్లో ఇన్స్టెంట్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఎవరైనా చూడండి వాళ్ళంటే ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.